తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, నా పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నాను. కళ్యాణం, ప్రజా సంక్షేమంతో ప్రభుత్వాలు నడవాలని స్వామివారిని కోరుకుంటున్నా. ప్రసాదం క్వాలిటీ చాలా బాగుంది. అన్ని విధాల సౌకర్యాలు భక్తులకు అందుతున్నాయి. హిందూ దేవుళ్లను హిందువులను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి. నా పుట్టినరోజు సందర్భంగా నేను నా కుటుంబ సభ్యులతోని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి, మరి ఇక్కడ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ భగవంతుని లోక కళ్యాణము, అదేవిధంగా ప్రజా సంక్షేమంతోని ప్రభుత్వాలు నడవాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాను. హిందువులకు ఒక మంచి భక్తి స్థలము, ఒక పుణ్యస్థలము, కలియుగ ఆరాధించేటటువంటి ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతిసారి భక్తులు పెరుగుతూనే ఉన్నారు. మరి ఇక్కడ వ్యవస్థ కూడా ప్రసాదం క్వాలిటీ కానీ, ఇక్కడ అన్ని రకాలుగా వ్యవస్థ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, హిందువులని అవమానపరచడం కానీ, హిందూ దేవుళ్ళని అవమానపరచడం కానీ అది మనోభావాన్ని కలిగిస్తే తప్పకుండా చర్య వారి పేర చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ పవిత్ర స్థలంలో ఇక్కడ వచ్చి మనం దేవుని దర్శనం చేసుకొని భారతదేశం ప్రధాని మోదీ గారి బలం ఎక్కువ ఇచ్చి మంచిగా ప్రజల్ని సంక్షేమంతో, ప్రశాంతంతో ఈ దేశం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీకు Objectionable reels and posting them on social media is prohibited. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀತಿಗಳನ್ನು ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. सोशल मीडिया पर पोस्ट करना उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. ओम नमो వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు ఇచ్చడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయమలై తిరుపతి దేవస్థానం హెచ్చరింக்கிறது. నమో వెంకటేశాయ. ఉంటా చంపేస్తాం. ఏం చెప్పాలి?